ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది, మన జీవితాలను ఆశీర్వదిస్తూ ఉన్నది, మన జీవితాలను నిలబెడుతూ ఉన్నది, బాగు చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయమున లేచి ఏ భయముతోనూ ఏ కలవరముతోనూ నీ దినచర్యను ప్రారంభించకుండా నెమ్మది కలిగి సమాధానముతో ఆయన అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కుతో నీ దినచర్యను ప్రారంభించు. తద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు. మరి విశ్వాసంతో దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 3-4 వచనములను చదువుకుందాం రండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 4వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ప్రతిదీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వస్తువు కూడా దాని దాని పని నిమిత్తము కలుగ చేశాడు ఆయన. మనలను కూడా ఒక ఉద్దేశముతో కలుగ చేశాడు ఆయన. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చదువుకున్నాం మనం? నాశన దినమునకు ఆయన ఎవరిని మరి కలుగ చేశాడు? భక్తిహీనులను కలుగ చేశాడు. కనుక భక్తిహీనులను చూసి నువ్వు వ్యసన పడబాకు. వారే నాకన్నా బాగున్నారు కదా ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. నేను ఎంతో నీతిగా నిజాయితీగా మంచిగా జీవిస్తున్నాను, నా జీవితమేమో ఇలా చెడిపోతుంది, ఇలా కష్టాల్లో ఉంది, దుఃఖంలో ఉంది, రోగంలో ఉంది. భక్తిహీనులు దేవుని భయం లేకుండా జీవిస్తున్న వారు బాగున్నారు కదా, అదే మార్గంలో నేను కూడా వెళితే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉన్నావా? ప్రభు అంటున్నాడు, దాని దాని పని నిమిత్తము ప్రతి వస్తువును కూడా ఆయన కలుగ చేశాడు. అలానే నాశన దినము కొరకు భక్తిహీనులను కలుగ చేసిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కానీ భక్తి కలిగిన దేవుని బిడలుగా, పరిశుద్ధతను అనుసరించే దేవుని బిడలుగా, దేవుని భయమును కలిగి అవును జీవిస్తున్న దేవుని బిడలుగా వారిని నిత్య జీవమునకు వారసులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. కనుక నీ పనుల భారము యెహోవా మీద ఉంచు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అప్పుడు నీ ఉద్దేశములు సఫలము చేస్తానంటూ ఉన్నాడు ప్రభు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ ఉద్దేశాలు సఫలము చేయాలి అనంటే నీ పనుల భారము నీ పైన కాదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక, నీ సొంత జ్ఞానమును, నీ సొంత తెలివిని, నీ సొంత ఉద్యోగమును, నీ సొంత బలమును ఆధారం చేసుకొనక అవును యెహోవా మీద ఉంచు. ఆయన ఏమంటూ ఉన్నాడు? యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగుతాయి. దేవుని పాదముల యొద్ద పెట్టు, ఆయన నీ ఉద్దేశాలను సఫలపరుస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలము ఎంతో శక్తి కలిగిన దేవుని మాటలు. ఈ ఉదయకాలము ఎంతో మంది అంటూ ఉంటారు, ఈ దినం అసలుకి ఎంతో పని ఉన్నది అండి, ఎంతో పని భారం ఉన్నది అండి, ప్రార్థించడానికి కూడా సమయము లేనంత పని భారం ఉన్నదండి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా, బైబిల్ చదవడానికి కూడా, ఒక్క నిమిషం నిలబడి ప్రార్థించడానికి కూడా సమయము లేదండి, అంత పని భారం ఉన్నదండి. ఆనాడు మరి మార్తతో ప్రభు చెప్పాడు కదా, విస్తారమైన పని పెట్టుకొని విచారంతో ఉన్నావు మార్త, అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైనది ఏర్పరచుకొనినది అని ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం మనతో కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే, నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే, నీవు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయము కలగాలి అనంటే, అవును నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, ఆయన చిత్తానికి అప్పగించు, ఆయన సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన నీ ఉద్దేశాలను సఫలపరుస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని వాక్యానికి లోబడదామా? ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో వారి పట్ల దేవుని కృప విస్తరించబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి
పిలువబడిన ఆమె కానీ నాశన దినమున కొరకు కాదు అని మరి ఒకసారి ప్రభు తన వాక్యం ద్వారా తెలియచేసి ఉన్నాడు. కనుక సంతోషముతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నావు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, ఆయన నీ ఉద్దేశములు సఫలము చేయును. అవును ప్రభువా, నీవు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసినావు. అలానే నాశన దినము కొరకు భక్తిహీనులను కలుగ చేశావు ప్రభువా. నీ బిడ్డలు ఎన్నడూ నశించిపోరు. నీ బిడ్డలు ఎన్నడూ కూడా ప్రభువా ఓడిపోరు, ఎన్నడూ కృషించిపోరు. నీ బిడ్డలను నిలబెట్టే దేవుడవు, జీవింపచేసే దేవుడవు, కాపాడే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, విజయమిచ్చే దేవుడవు నీవే. అవునయ్యా, ఎప్పుడైతే నీ వాక్యానికి లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని నిత్యరాజ్యానికి వారసులుగా నీవు నిలబెట్టే దేవుడవు. మా కొరకు సమస్తాన్ని అర్పించిన దేవుడవు. నీ రక్తము చేత, నీ పరిశుద్ధ రక్తము చేత నీ ప్రాణమును మా కొరకు వెలగా చెల్లించావు ప్రభువా. విలువ పెట్టి కొనబడిన వారు మీరు అంటున్నావు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ ఎంత విలువైన వారో వారికి తెలియచేసిన దేవా. నీ మాటల చేత నీ బిడ్డలను ఆదరించిన దేవా, ధైర్యపరిచిన దేవా. ఈ దినమంతటికి కూడా నీ కృపను, నీ కాపుదలను, నీ సంరక్షణ నీ బిడ్డలకి దయచేయమని, ఈ దినము నీ బిడ్డలు తలబెడిపోతున్న ప్రతి పనిలో వారి ఉద్దేశాలను సఫలం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.